ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, షేక్ మస్తాన్ వలీ పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఈద్గా వద్ద నిర్వహించిన నమాజ్ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గురువులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. قد أفلح من تزكى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مصفوفة وزرابي مبثوثة أفلا ينظرون إلى الإبل كيف خلقت وإذا أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله. درود شريف عليكم. ومكائن البحار وعدد قطر الأمتار وعدد ورق الأشجار وعدد مداه الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار البارئ المصور له الأسماء الحسنى يسبح له करने वाले रब अल्लाह हम गुनहगार बंदे तेरे नाम की निस्बत वाले, तेरे नाम का कलमा पढ़ने वाले, तेरे नाम के आगे झुकने वाले, तेरे नाम के आगे हम రంజాన్ సందర్భంగా గుంటూరు ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి అనేక
లక్షల కోట్ల మంది ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు దేశం అనే కాకుండా ప్రపంచంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశాల మధ్య కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ నిరంతరం కష్ట సమయంలాగా ఉంది. ఇలాంటి కష్ట సమయంలోనే అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మానవత్వాన్ని, మంచితనాన్ని, ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని స్వీకరించి అందరం కూడా సంఘటితంగా ఉండి శాంతిని నెలకొల్పడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధాలను నివారించడంలో ఏ విధంగా మనం చేయగలమో అవి అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రంజాన్ శుభాకాంక్షలు అందరూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి రంజాన్ పండుగ ఈరోజు రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలకు, గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఈద్గాలో నమాజ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మత పెద్దల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, రుగ్మతులను తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా భవిష్యత్తు తరాల కోసం ఈరోజు ఏదైతే డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ వ్యాపిస్తూ ఉందో అటువంటి డ్రగ్స్ని నిర్మూలించేటువంటి విధంగా, అలాగే మితిమీరినటువంటి మొబైల్ వాడకాలని తగ్గించాలనేటువంటి సందేశాన్ని ఈరోజు ఈద్గాలో నమాజ్ చేయించినటువంటి మత పెద్దలకు విస్తృతంగా ఇచ్చినటువంటి పరిస్థితులు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టగా, క్రమశిక్షణతో, ఓర్పుతో గడిచినటువంటి నెల కాలంలో ఉపవాస దీక్షలు పెట్టి అదే తంతుతో కొనసాగిస్తూ అందరూ కూడా ఇప్పుడే మా పెద్దలు గౌరవనీయుల కేంద్ర మంత్రివర్యులు గారు చెప్పినటువంటి విధంగా ప్రపంచంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మంచితనంతో ఎదుటివాడిని గౌరవించుకుంటూ మనందరం కూడా మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక సోదర భావంతో కలిసిమెలిసి జీవించేటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చక్కటి ఆలోచనతో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతాం.